పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్‌లో ఉద్యమాలు చేస్తున్నటువంటిది కాస్త ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పటివరకు తమని గుర్తించమని తమ జీవితాలకు సంబంధించినటువంటి ఉద్యమాలు చేస్తే, ఇప్పుడు కొత్త ఉద్యమం, కొత్త నినాదం ఏంటంటే, మమ్మల్ని వదిలేసేయండి మీరు. మీరు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ అని చెప్తున్నారు తప్పించి, మాకెలాంటి స్వాతంత్రం లేదు. మా పాలకుడిని మీరే నిర్దేశిస్తున్నారు. మాకు విద్యలో ఎదుగుదల లేదు, ఉద్యోగాల్లో ఎదుగులేదు, వ్యాపారాల్లో ఎదుగుదల లేదు, మౌలిక సదుపాయాలు ఎదుగుదల లేదు. పాకిస్తాన్‌లో ఉన్నట్టు, పంజాబ్ ఉన్నట్టు మమ్మల్ని చూడట్లేదు, సింధ్ ఉన్నట్టు చూడట్లేదు. మా పట్ల వివక్ష చూపెడుతున్నారు. మీరు మమ్మల్ని వదిలేయండి. మా దగ్గర నుంచి పన్నులు మాత్రం వసూలు చేసుకుంటున్నారు. మేము ఎట్టా బతకాలి, మేము బతుకుతాం. భారతదేశంతో కలిసి బతుకుతాం కావాలనుకుంటే అన్నటువంటిది అక్కడున్న ఉద్యమకారులు మాట్లాడితే, ఇప్పుడు మండిపోయినటువంటి ఖవాజా ఆసిఫ్ లాంటి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. ఆహ్, పాకిస్తాన్ ఆజాద్ కాశ్మీర్ కోసం ఎంతో త్యాగాలు చేసింది, ఎంతో రక్తం చిందించింది. ఆహ్, ఇవాళ మీరే త్యాగము చేయలేదు. మీకోసం మేము త్యాగం చేశాం. మీరు ఇప్పుడు త్యాగాలు చేయమని అడగట్లేదు. ఉద్యమాలు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాడు.